సో గ్లిటర్స్ తో వర్క్ చేయాలంటే మీకు షూర్లీ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ ఫస్ట్ టైం లో బాగా రావాలి అని ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్. ఫస్ట్ టైం వచ్చిందంటే అమేజింగ్, బట్ మాక్సిమం రాదు. రాలేదంటే నో ప్రాబ్లం, డోంట్ వరీ, ప్రాక్టీస్. సో మ్యామ్ గ్లిటర్ ది ఫేసెస్ కెనడా అండి మ్యామ్, గ్లిటర్ షేడ్. సో గ్లిటర్ వచ్చేసి నేను లూజ్ గ్లిటర్స్ చూపించాను కదా, అవన్నీ క్రైలాన్. ఓకే, నేను ప్రెస్డ్ గ్లిటర్స్ యూజ్ చేశాను కదా, అది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ బ్రాండ్. అది ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్, గ్లిటర్ హబ్ అని చెప్పేసి ఒక పేజ్. దే ఎక్స్క్లూజివ్లీ మేక్ ఐ పిగ్మెంట్స్ అండ్ గ్లిటర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్. చాలా చాలా చీప్ కూడా ఉంటుంది వాళ్ళ గ్లిటర్స్. సో ఇట్స్ వెరీ గుడ్ ఆల్సో, ద క్వాలిటీ ఈస్ ఆల్సో వెరీ గుడ్. గ్లిటర్ హబ్ అనేది. తర్వాత లిక్విడ్ గ్లిటర్స్ తీసుకోవాలంటే కింగ్డమ్ ఆఫ్ ఫ్లాషెస్, ద కింగ్డమ్ ఆఫ్ ఫ్లాషెస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. దాంట్లో కూడా లూజ్ గ్లిటర్స్ ఉంది, ప్రెస్డ్ గ్లిటర్స్ ఉంది, ఫాయిల్స్ ఉంది. బట్ లిక్విడ్ గ్లిటర్స్ కి మంచి బ్రాండ్ అంటే కింగ్డమ్ ఆఫ్ ఫ్లాషెస్ లో బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్. మీకు లేదంటే స్విస్ బ్యూటీ కూడా తీసుకోవచ్చు. స్విస్ బ్యూటీలో కూడా గ్లిటర్స్ ఉంది. అండ్ ఆల్సో ఇంకా మంచి బ్రాండ్ కావాలంటే స్టెల్లా, STLLA ఐ థింక్, సెలా అనే బ్రాండ్ లో కూడా మనకి మంచి గ్లిటర్స్ వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ స్టెలా ఆర్ స్టెలార్, ఐ డోంట్ నో. బికాస్ ఫర్ మై బ్రైడ్స్ నేను పెద్దగా గ్లిటర్స్ యూజ్ చేయను. ఐ డోంట్ ప్రిఫర్ అ లాట్ ఆఫ్ గ్లిటర్స్ ఆల్సో, because maximum of the brides that I've done will not be North Indian brides. Maximum we do South Indian brides in South, right? So నేను ఇప్పుడు కొంచెం సేమ్ ఆ బ్రౌన్ కలర్ యూజ్ చేసాం కదా, దాన్ని లైట్ గా యూజ్ చేసి కొంచెం మైల్డ్ గా క్లీనింగ్ చేసుకుంటున్నా. ద సేమ్ బ్రౌన్ కలర్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం కదా. సో క్లీనింగ్ అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో క్లీన్ చేసేటప్పుడు జస్ట్ మేక్ షూర్ యూ క్లీన్ ఇట్ ప్రాపర్లీ. ఫినిషింగ్ బాగుండదు లేకపోతే. సేమ్ బ్రౌన్ తీసుకుని outer side of the lower eyelids also light ga nenu color చేసుకుంటున్నా. రైట్. సో ఇప్పుడు సమ్ టైమ్స్ మనము గ్లిటర్ అవన్నీ అప్లై చేసిన తర్వాత we might feel some gaps in certain area. సో దాన్ని ఫిల్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, మ్యాచింగ్ గ్లిటర్స్, సేమ్ గ్లిటర్స్ తో కూడా మీరు ఫిల్ చేయొచ్చు. జస్ట్ టేక్ సమ్ మోర్ డ్యూరా లైన్, ఎక్కడ గ్యాప్ ఉందో ఆ జాగలో పెట్టేసి మీరు ఫిల్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ టేక్ ద షిమ్మర్, బ్రష్ లో తీసుకుని సేమ్ గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకుని జస్ట్ ట్రై టు గివ్ సమ్ ఫినిషింగ్. Okay, it looks even more nice and blended. Okay. Okay. That's it. Okay, just clean it up a little bit. Then you're ready. Now, let's go to the eyeliner. Eyeliner ki best brush ante Kryolan di. Kryolan di 3602. Kryolan di 3602.
Inglot the kajal is very very good. Gel kajal is very very good. Inglot the నేను యూజ్ చేసేది రోజు నైకాది. ఓకే, సో క్రయోలాన్ ది 3602 అనే బ్రష్ యూజ్ చేసి ఐమ్ గోనా డూ అ వింగ్ లైనర్. సో మీకు ఇన్ కేస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు వింగ్ లైనర్ చేసేటప్పుడు జెల్ తో మీకు వర్క్ చేయడానికి చాలా కష్టం ఉందంటే నో ప్రాబ్లం. ఎస్ మ్యామ్, పాట్ లైనర్ కి లిక్విడ్ లైనర్ కి డిఫరెన్స్ ఏంటి? పాట్ లైనర్ విల్ మాక్సిమం బి జెల్ లైనర్. పాట్ లో వస్తుందంటే ఇట్ విల్ బి జెల్ లైనర్. కన్సిస్టెన్సీ క్రీమీగా ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది. ఓకే, బట్ వెన్ ఇట్ ఇస్ అ లిక్విడ్ లైనర్ ఇట్ విల్ బి వాటరీ. లిక్విడ్ లైనర్ కెన్ ఆల్సో బి అ స్కెచ్ పెన్. స్కెచ్ పెన్ లిక్విడ్ లైనర్స్ కూడా ఉంది, అది కూడా అదే కన్సిస్టెన్సీ వాటరీ. బట్ స్కెచ్ పెన్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. పెట్టిందే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఇట్ విల్ డ్రై ఇమీడియట్లీ, ఫ్యూ సెకండ్స్ ఇట్ విల్ డ్రై. బట్ జెల్ అట్లా కాదు, మనకి వర్క్ చేయడానికి టైం ఉంటుంది. బెటర్ దెన్ లిక్విడ్ స్కెచ్ పెన్ లైనర్స్. లిక్విడ్ లైనర్స్ విల్ బి వాటరీ. వర్కింగ్ టైం జెల్ లైనర్స్ కన్నా చాలా బాగుంటుంది. మీకు బిగినర్స్ గా ఉండేటప్పుడు ఈజీగా దాన్ని కరెక్ట్ చేయడానికి అవన్నీ మీకు జెల్ లైనర్స్ కన్నా లిక్విడ్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, బట్ జెల్ లైనర్స్ లో మీరు చేస్తే అన్ని కన్సిస్టెన్సీలో మీరు వర్క్ చేయొచ్చు. సో జెల్ ఇస్ ద హార్డెస్ట్, సో ప్రాక్టీస్ విత్ ద హార్డెస్ట్. ఓకే, సో మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఛాలెంజింగ్ గా ఉంది మీకు లైనర్ చేయడానికి జెల్ తో. అంటే టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ జెల్ లైనర్ ఇన్ స్పాచులా, పుట్ ఇట్ ఇన్ అ మేకప్ ప్లేట్. ఓకే, డ్యూరా లైన్ లో నేను ఆల్రెడీ నేను గ్లిటర్ కోసం తీసాను కదా, ఆ డ్యూరా లైన్ లో వేసుకున్నాను. డ్యూరా లైన్ ని ఒక్క డ్రాప్ మిక్స్ చేసుకున్నారంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ టు వర్క్. చూడండి. ఫ్రమ్ సుష్మిత ఏ క్వశ్చన్, కానీ మ్యామ్ ఎక్కువసేపు ఉండట్లేదు జెల్ లైనర్. Why? See, if you use a very good quality gel liner is the longest lasting formulation. Smudge అయిపోతుందా? No. Gel liner will immediately dry. Within 10 or 15 minutes of application, it will dry completely. ఇన్ కేస్ క్లయింట్ ఇలా చెప్తున్నారంటే ట్రై మిక్సింగ్ డ్యూరా లైన్ అండ్ యూసింగ్. లేకపోతే గో విత్ ద ఆల్కహాల్ బేస్డ్ లైనర్. ఈ స్కెచ్ పెన్ లైనర్స్ వస్తుంది కదా నిక్స్ లో, NYX లో చాలా బాగుంది, అది యూస్ చేయండి. దట్ విల్ బి వెరీ గుడ్, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, నౌ గోనా డూ ద వింగ్ లైనర్. ఏమండి లహరి, వాట్ ఆర్ దే ఆస్కింగ్? తను స్విస్ బ్యూటీ యూస్ చేస్తున్నాడు. ఓకే, స్విస్ బ్యూటీ ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్ అండి. ఐ డోంట్ నో వై ఇట్స్ మేబీ ఒక్కొక్క స్కిన్ కి అది వర్క్ అవ్వదు. దట్స్ వెరీ నార్మల్. బట్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ యూ, స్మడ్జ్ అయిపోతుందంటే నో ప్రాబ్లం, ట్రై యూజింగ్ ద స్కెచ్ పెన్ లైనర్స్. సో నేను ఫస్ట్ అవుటర్ కార్నర్ నుంచి కింద నా లోవర్ వాటర్ లైన్ ఉంది కదా, దాంట్ నుంచి కంటిన్యూ అయ్యేలాగా ఒక లైన్ వేసుకుంటున్నా. లైక్ దిస్. ఓకే, ఫస్ట్. తర్వాత స్లోలీ ఈ లైన్ ని నేను బిల్డప్ చేస్తున్నాను. బిల్డ్ చేసుకుని బయట నుంచి ఇప్పుడు ఐమ్ గోనా డ్రాగ్ ఇట్ ఇన్సైడ్. హోల్డ్ దిస్ ఏరియా లైక్ దిస్ లైట్లీ.
and then slowly pull it to the inner corner. Okay, and then center ki vachin tarvata inner corner nunchi you have to reach that point. Done? Easy? Wing liner is very easy, Andy, but you just need practice. Simple. Okay? But meeku starting lo raledante, please don't feel bad, because take me as a motivation, because నేను స్టార్ట్ చేసినప్పుడు వింగ్ లైనర్ నాది చండాలంగా ఉంటుంది. Trust me, it will not even look like a wing liner. It will look like a snake liner. But I am doing decent wing liner now. Then be proud of me. You have so much of hope for your future. Okay? So when everybody starts, it will be like that only. Okay, నా అందరికి స్టార్టింగ్ స్టేజెస్ లో మనం అందరూ ఉండేటప్పుడు అలాగే ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే we can get perfect at it. Right? So please do not feel bad. ఏదైనా నేను కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్పర్ట్స్ కూడా మీకు ఏదైనా రివ్యూస్ చెప్తున్నారంటే ప్లీజ్ డోంట్ ఫీల్ ఒఫెండెడ్ ఆర్ పర్సనల్. క్రిటిసిజమ్స్ ని మీరు తీసుకోవాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు బి వెరీ మచ్ రెడీ టు యాక్సెప్ట్ ద క్రిటిసిజమ్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. లేకపోతే యూ విల్ నాట్ అండర్స్టాండ్ వేర్ యూర్ లాగింగ్, రైట్? సో అగైన్ సేమ్ థింగ్ ఐమ్ గోనా డూ ఆన్ దిస్ ఐస్. If you want, you can use a tape also. Tape పెట్టేసి కూడా మీరు వింగ్ లైనర్ చేయవచ్చు. It will be a very good guideline లాగా ఉంటుంది. But I prefer doing it directly. Again, lower lash line నుంచి okay. I want it sharp. So lower lash line నుంచి I'm going to do like a small wing. Like this. Okay, slowly I will develop that. ఎప్పుడు లైనర్ పెట్టిందే ఫస్ట్ లైన్ పెడుతున్నారు కదా, పెట్టిందే మేక్ ష్యూర్ బోత్ ద సైడ్స్ ఆర్ డైమెన్షన్ కరెక్ట్ గా ఉందా, ఇది డైమెన్షన్ కరెక్ట్ గా ఉందా అనేది చూసుకోండి. అండ్ దెన్ ఈ కార్నర్ నుంచి స్లోలీ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హియర్. ఓకే, and then inner corner నుంచి సెంటర్. ఓకే, లుక్స్ గుడ్. లలిత నిద్ర వస్తుందా? రైట్, అయిపోయింది. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ కింద కూడా లైట్ గా అవుట్ సైడ్ నుంచి లైట్ గా లైన్ చేస్తే
నా ఐస్ కి బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో ఆల్మండ్ షేప్డ్ ఐస్ ఉంటే యూ కెన్ డూ దిస్ ఆల్సో లైక్ దిస్. అవుటర్ ఎడ్జ్ కి మాత్రం లైన్ చేస్తున్నాను. ఆల్మండ్ ఐస్ కి చాలా బాగుంటుంది ఇది. Right? Okay, done. So right after this, I will start applying my lashes. So lashes application గురించి ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ లో చూసాము, బట్ స్టిల్ ఐ విల్ స్లోలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ సేమ్ అమెజాన్ లాషెస్, కెలైలిస్ అనే బ్రాండ్. ప్రాక్టీస్ కి మీకు ఇది కరెక్ట్ గా ఉంటుంది. యూ డోంట్ రియలీ నీడ్ ఫ్యాన్సీ లాషెస్ ఫర్ ప్రాక్టీస్. సో ఫస్ట్ లాష్ తీసుకున్న తర్వాత డూ దిస్. కెలైలిస్ అనే బ్రాండ్, ఐ షో యూ. If you want, you can message me on Instagram. I'll share you the link. This is the brand. Kelailis. This is cheap also, not very expensive. సో సేమ్ దాంట్లోనే మనకి గ్లూ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు సైజెస్ వేరే సైజెస్ వస్తుందండి దీంట్లో. దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ సైజెస్. ఇన్ కేస్ మీకు కరెక్ట్ గా నా దగ్గర ఏముందో అదే కావాలంటే నాకు లింక్ నేను పంపిస్తాను. మీరు మెసేజ్ పెట్టండి నాకు ఇన్స్టాగ్రామ్ లో. Right? Yes. So ఒక 10 minutes, sorry, ఒక 10 seconds gap, okay? After applying the lashes, glue, ఒక 10 seconds తర్వాత it should settle and then dry అవ్వకూడదు ఫుల్ గా. గ్లూ హాఫ్ డ్రై ఉండేటప్పుడు మీరు పెట్టాలి. స్లోలీ ప్లేస్ ఇట్. ఇప్పుడు కరెక్షన్ చేయండి. ప్లేస్ చేసేయండి ఫస్ట్, తర్వాత ట్రై టు డ్రాగ్ ఇట్ అండ్ దెన్ సెంటర్ అండ్ దెన్ ఇన్నర్ కార్నర్. ఓకే, ఇప్పుడు దీని ప్రాపర్ గా ఫిక్స్ అయిందా లేదా అనే దానికి ఒక చెక్ చేసుకుంటాము. ఇలా చేయాలంటే ఒక బ్రష్ ది బ్యాక్ సైడ్ తీసుకొని ఈ బ్యాండ్ మీద లైట్ గా ఇట్లా ట్యాప్ చేయండి. ఓకే, ఎక్సెస్ గ్లూ ఉంటే కూడా దీంట్లో వచ్చేస్తుంది. అండ్ దెన్ డూ దిస్. యువర్ లాషెస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫిక్స్డ్. ఓకే, క్లియర్? సేమ్ థింగ్ ఆన్ ది అదర్ ఐ am going to do. ఇంకొక విషయం ఏమంటే లాషెస్ ఎప్పుడు మీ ఐలిడ్స్ కి కరెక్ట్ గా ఉందా, సైజ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ చూసుకోండి. లాంగ్ గా ఉంటే లాషెస్ ని అవుటర్ ఎండ్ నుంచి లైట్ గా కట్ చేసుకోండి ఈక్వల్ గా రెండు లాషెస్ ని. సో ఏదైనా డౌట్స్ ఉందా ఇప్పటి వరకే? డౌట్స్ ఉంటే కీప్ ఆస్కింగ్. So ma'am, question from Gauri Lata. How to check eyelash size? ఓకే, సైజెస్ ఎప్పుడు ఒక లాష్ ని మీరు తీసుకుంటున్నారంటే ఫస్ట్ తీసి దాన్ని ఇట్లా పెట్టి చూడండి. వితౌట్ గ్లూ ఏం చేయండి, ఫస్ట్ తీసుకుని
జస్ట్ డూ దిస్. చేస్తారు కదా, చేసేసి సరే ఇట్లా ప్లేస్ చేసి చూడండి. జస్ట్ సీ ఇఫ్ ద లాష్ ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ కన్నా బయట వరకు వస్తుందంటే దాన్ని కట్ చేసేయండి. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు లాషెస్ పెట్టడానికి. ఓకే, ఇక్కడ దర్ షుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్. అట్లీస్ట్ ఒక ఫింగర్ తీసుకున్నారంటే ఒక ఫింగర్ ఇక్కడ పెడితే ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ వదిలేసి ఇక్కడి నుంచి ప్లేస్ చేయాలి లాషెస్ ని. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్లింక్ చేసేటప్పుడు అన్ని మీకు క్లయింట్ కి ఇక్కడ పోక్ అవుతుంది. దర్ షుడ్ బి దిస్ మచ్ ఆఫ్ గ్యాప్. హౌ మచ్? దిస్ మచ్ ఆఫ్ గ్యాప్. ఓకే, సో మ్యామ్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ సుష్మిత. లెన్స్ లో కూడా మంచి బ్రాండ్ నేమ్ చెప్పండి మేడం. 1 minute. ఫస్ట్ ప్లేస్ చేయండి, తర్వాత డ్రాగ్, దెన్ సెంటర్ అండ్ దెన్ ఇన్నర్ కార్నర్. ఓకే, దీనికి కూడా చూడండి ఇంత గ్యాప్ ఉంది. ఓకే, తర్వాత కింద నుంచి ఒకసారి జస్ట్ డూ దిస్. 100% రీయూజ్ చేయవచ్చు. దీనికి ముందు వాట్ ఈస్ ద క్వశ్చన్? మ్యామ్ లెన్స్ లో కూడా మంచి బ్రాండ్ నేమ్ చెప్పండి అని అడిగారు. రైట్. సో లెన్స్ లో బెస్ట్ బ్రాండ్ అంటే ఓ లెన్స్ ఇస్ వెరీ గుడ్. ఓ లెన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఓ లెన్స్ ఓకే, చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది. ద వే దే ప్రింటెడ్ ద లెన్సెస్ ఆర్ వెరీ గుడ్, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇఫ్ యూ వాంట్ లిటిల్ బిట్ అఫోర్డబుల్ రేంజ్ దెన్ అక్వా లెన్స్ ఇస్ ఫైన్, బట్ దట్స్ నాట్ వెరీ గుడ్. అందరికి సూట్ అవ్వదు అక్వా లెన్స్ అనే లెన్సెస్. కన్నుకి ఇన్ఫెక్షన్స్ వస్తుంది, అలర్జీస్ వస్తుంది. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఫర్ అ మేకప్ ఆర్టిస్ట్. పర్సనల్ యూస్ కి మీరు యూజ్ చేస్తున్నారంటే యూ కెన్ ట్రై అక్వా లెన్స్. సెట్ అయిందంటే మీరు యూజ్ చేయొచ్చు. ఇరిటేషన్ వస్తుందంటే ప్లీజ్ డు నాట్ యూజ్ ఇట్. బట్ క్లయింట్స్ కి యూజ్ చేయాలంటే ఫ్రెష్ లుక్ ఇస్ వెరీ గుడ్. ఫ్రెష్ లుక్ నేను యూజ్ చేసేది మాక్సిమం. బిఫోర్ ఐ యూస్ టు యూజ్ అక్వా లెన్స్ ఆల్సో, బట్ దెన్ అక్వా లెన్స్ వచ్చేసి చాలా రివ్యూస్, కంప్లైంట్స్ అని వచ్చింది. నాట్ ఫ్రమ్ మై క్లయింట్స్ బట్ జనరలీ అక్వా లెన్స్ మీద చాలా ప్రాబ్లం పెట్టి వీడియోస్ వచ్చింది ఇన్స్టాగ్రామ్. సో ఐ స్టాప్ యూజింగ్ అక్వా లెన్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చిన్న వెట్ టిష్యూ తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సమ్ మేకప్ రిమూవర్ అండ్ దెన్ రిమూవ్ ద గ్లిటర్ ఫాల్అవుట్స్ అన్ని. టేప్ పెట్టి కూడా మీరు గ్లిటర్ మాత్రం తీసేసి తర్వాత వెట్ టిష్యూ పెట్టి కూడా వైప్ చేసుకోవచ్చు. సో మ్యామ్ అనదర్ క్వశ్చన్ అంబావతి గౌరీలత. సో ఐ లాషెస్ రీయూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎస్ 100% ఐ లాషెస్ రీయూజ్ చేయొచ్చండి. బట్ రీయూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసేసి రీయూజ్ చేయండి. ఇప్పుడు గ్లిటర్స్ వేస్తున్నారు, గ్లూ ఎక్కువ పెడతారు కదా, గ్లూ పెట్టి ఒక్కొక్కసారి మీరు తీసేటప్పుడు గ్లూ వచ్చేసి దాంట్లో ఉండిపోతుంది. మస్కారా పెడతారు సమ్ టైమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ద లాషెస్ ఇట్ సెల్ఫ్. ఇవన్నీ ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్ ఆన్ ద లాషెస్. సో దీని మేకప్ రిమూవర్ తో ఒక ఇయర్ బడ్స్ పెట్టి లైట్ గా క్లీన్ చేసేసి రీయూజ్ చేసుకోవచ్చు. ఒక లాషెస్ ని మాక్సిమం 10 times రీయూజ్ చేయవచ్చు, మంచి క్వాలిటీ లాషెస్ ని. ఓకే, ప్రాక్టీస్ కానీ చేస్తున్నారంటే ఇట్లాంటి క్వాలిటీ లాషెస్ ఇస్ ఇనఫ్. అండ్ ఆల్సో ఇట్లాంటి లాషెస్ ని మీరు ఒక మాక్సిమం ఒక 5 to 6 times రీయూజ్ చేయవచ్చు. తర్వాత పారేసేయండి. ప్రతిసారి మీ స్కిన్ మీద పెట్టేటప్పుడు లాషెస్ ని క్లీన్ గా పెట్టండి. ఓకే. సో మ్యామ్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ లలిత. మ్యామ్ బ్రష్ క్లీనింగ్ లిక్విడ్ లో ప్రైస్ లో చెప్పరా? లో ప్రైస్ లో మీకు పిఏసి ఉందండి, పిఏసి లో ఉంది. నేను యూజ్ చేసేది క్రైలాన్ ది, లేకపోతే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ రెడ్ కాప్ అనే బ్రాండ్ ది యూజ్ చేస్తున్నాను.
బట్ చాలా పీపుల్ ఏం చెప్తున్నారంటే రెడ్ కాప్ జనరలీ 90% ఐసోప్రోపైల్ ఆల్కహాల్ యూజ్ చేయకూడదు, బ్రషెస్ వచ్చేసి రఫ్ అయిపోతుంది. సో ట్రై టు యూజ్ 70% ఐసోప్రోపైల్ ఆల్కహాల్. చాలా ఉంది అమెజాన్ లో బ్రాండ్స్ చాలా ఉందండి, మీరు యూ కెన్ ట్రై యూజింగ్ ఇట్. ఐసోప్రోపైల్ ఆల్కహాల్ నో, క్లయింట్స్ కి నెవర్ రీయూస్ లాషెస్. మీరు క్లయింట్స్ కి పెట్టే మంచి క్వాలిటీ లాషెస్ ని మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు. యూ కెన్ ఆస్క్ దెమ్ టు రీయూస్ ఫర్ దెమ్ సెల్స్, బట్ యూ షుడ్ నెవర్ రీయూస్. ఒక క్లయింట్ కి పెట్టేసి ఇంకొక క్లయింట్ మీద ఆల్రెడీ పెట్టిన లాషెస్ ని తీసి ఇంకొక క్లయింట్ మీద పెట్టడం అనేది ఇట్స్ వెరీ అన్హైజీనిక్. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈవెన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ప్లీజ్ డోంట్ రీయూస్ ఇట్. చాలా వాళ్ళు చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ టెల్లింగ్ మీ దట్ లాషెస్ వచ్చేసి పెట్టేసి తీసుకుంటున్నారు, మేకప్ ఆర్టిస్ట్ సో లాషెస్ కాదు ఇది ఎక్స్టెన్షన్స్ పెట్టుకునేసి వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు అని, బికాస్ దే ఆర్ రీయూజింగ్. ప్లీజ్ డోంట్ రీయూజ్ ఇట్. డాండ్రఫ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే క్లయింట్ కి ఇంకో క్లయింట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఫర్ షూర్, రైట్? ప్లీజ్ డు నాట్ రీయూజ్ ఎక్స్టెన్షన్స్. హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా రీయూజ్ చేయకూడదు. ఇప్పుడు మీకే యూజ్ చేస్తున్నారు, పర్సనల్ గా ఒక ఎక్స్టెన్షన్స్ తీసుకుంటున్నారు, రీయూజ్ చేయాలంటే 100% యూ కెన్ డూ ఇట్, బట్ డోంట్ యూస్ ఇట్ ఆన్ డిఫరెంట్ పీపుల్ ప్లీజ్. ఓకే, డన్. సో దీని మీద మీరు ఇఫ్ యూ వాంట్ టు naturally blend it together, you can use some mascara on top of this. Okay, right. So next thing what I'm going to do is the skin prepping. So skin prepping ki nenu already cheppanu kada, naku I have a very very dry nose this time, so I'm going to use Nivea. Nivea will be very oily. Sometimes కొంచెం కూడా మీరు తప్పుగా పెట్టేశారంటే Nivea will turn your makeup very very bad. So please be very careful. Embryolase is very safe. నాకైతే వాడిక ఉంది, సో ఐఎమ్ యూజింగ్ ఇట్. సో ఏ జాగలో డ్రైనెస్ ఉందో అక్కడ మాత్రం క్రీమీ ఆర్ ఆయిలీ కన్సీలర్స్ ఆయిలీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ దోస్ ఏరియాస్ ఐమ్ యూజింగ్ ఇట్. ఎమోలిన్ కూడా యూజ్ చేయవచ్చు. ఎమోలిన్ అనే మాయిశ్చరైజర్, అది ఫార్మసీలో దొరుకుతుంది. చాలా ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉందంటే ఇట్ విల్ వర్క్ వెరీ వెల్. సో లక్ష్మీ మాన్స సెటఫిల్ చూపిస్తున్నాను మ్యామ్. సెటఫిల్ ఆల్సో యూ కెన్ యూస్. సెటఫిల్ వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఫర్ డ్రై స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్. Let her unmute, Lahari. Yes, ma'am. You can unmute me. I already unmuted everyone. Okay. Next I'm using a aqua-based moisturizer. నేను ప్రతిసారి యూజ్ చేసేది న్యూట్రోజీనా అది జెల్ మాయిశ్చరైజర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ మై ఫేస్. సో ఈ జాగ్లో మాత్రం సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద ఫేస్ ఉంది కదా, ఇక్కడ ఇది మాత్రం నేను నివ్యా యూజ్ చేశాను. అండ్ ఆల్సో టెంపుల్స్ కొంచెం డ్రై ఉంది, అక్కడ కూడా యూజ్ చేశాను. సో రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ వచ్చేసి అక్వా బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, వాటర్ బేస్డ్ లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్. వాట్ హ్యాపెన్? షీ స్టక్, ఇస్ ఇట్? Yes, ma'am. Okay. Okay, for my skin, I don't need a primer. I told you right already. Primer నేను పెద్దగా యూస్ కూడా చేయను క్లయింట్స్ కి కూడా. సో నేను ప్రైమర్ అవాయిడ్ చేస్తున్నా.
మీకు పెద్ద పెద్ద పోర్స్ ఉంది, చాలా స్మైల్ లైన్స్ ఉంది, చాలా రింకిల్స్ ఉందంటే ప్రైమర్ వచ్చేసి మస్ట్. పెద్ద పెద్ద పోర్స్ ఉందంటే దాన్ని బ్లర్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ అ సిలికాన్ బేస్డ్ ప్రైమర్. ఎస్, లక్ష్మి గారు చెప్పండి. కాంబినేషన్ కరెక్ట్. Normal to combination, ma'am. నార్మల్ టు కాంబినేషన్. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్. Okay. డ్రైనెస్ ఉందంటే గో ఫర్ డ్రై స్కిన్ వేరియంట్ సెటాఫిల్. ఓకే, సో సెటాఫిల్ ఇస్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్ అండి. దాంట్లోనే వీ హ్యావ్ వెరైటీస్ ఆఫ్ స్కిన్ కేర్ రేంజ్, డిఫరెంట్ టైప్స్ ఉంది. సో యూ క్యాన్ చూజ్ ఇట్ అండ్ బై ఇట్ ఫ్రమ్ సింగిల్ బ్రాండ్ ఆల్సో. రైట్. సో ఆఫ్టర్ దిస్ నేను స్ట్రోబ్ క్రీమ్ అది ఇది ఏం పెట్టలేదు. వి డోంట్ నీడ్ అన్నెసెసరీ గ్లో ఇన్ దిస్ లుక్. వీ నీడ్ టు కీప్ ఇట్ వెరీ ఫుల్ కవరేజ్. సో కవరేజ్ కోసం నాకు ఐ నీడ్ అ గుడ్ కవరేజ్ కన్సీలర్ కదా. సో అందువల్ల ఐఎమ్ యూజింగ్ క్రైలాన్ camouflage creme derma palette. Krylon di derma color. Okay, this is in the variant Bangalore Art 75004 shade. దీని ఈ సేమ్ రేంజ్ కావాలంటే మీకు 75004 బెంగళూరు అని చెప్తారు ఈ షేడ్ ని, ఈ రేంజ్ ని. ఓకే, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. సో యూ క్యాన్ యూస్ వాట్. సో కాసేపు ఆగండి మ్యామ్, అన్ఫార్చునేట్ గా అదే బయటకు వెళ్ళరు. సో అప్పటిదాకా మీరు చేస్తుండండి, మ్యామ్ జాయిన్ అయితే అవుతారు. సో అందరూ కెమెరాస్ అయితే ఆన్ చేయండి ఫస్ట్. సో అప్పుడే కనిపిస్తారు. కొంతమంది ఆల్రెడీ కనిపించట్లేదు నాకు. సో కెమెరాస్ అయితే అందరూ ఆన్ చేయాలి. స్కిన్ కి ఇట్లా పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ సమ్ పిగ్మెంట్స్. ఓకే, ఇన్ కేస్ దీన్ని ఇంకా కూల్ చేయాలంటే, వార్మ్ చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ లిటిల్ మోర్ yellow and little more red to it. Okay, yellow and red, and then mix it. I'm trying to match to this color. Let me see. Some more red I can use. Can you see? It's slowly turning into this color. So this is how you neutralize.